వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. అన్యాయం చేత కలిగిన గొప్ప ఉచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. మరొకసారి ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి గ్రహించాలి. నెంబర్ 1, మీనింగ్ఫుల్ లివింగ్, అర్థవంతమైన జీవనము. నీతితో కూడిన అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీతితో జీవించటము అది కొద్దిగా ఉన్న జీవితానికి అర్థవంతమైన విధానాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ రోజుల్లో జీవితము అనేక రకాలుగా జీవించవచ్చు, కానీ జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చే ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొంచెంలో కూడా నీతిగా బ్రతకటం అనేది అర్థవంతమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. 15వ అధ్యాయం 16వ వచనంలో నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అన్న భాగాన్ని దేవుని వాక్యంలో నుండి ఆలోచన చేయొచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అన్నా కానీ, నీతిగా బ్రతకటం అన్నా కానీ, ఇది అర్థవంతమైన జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, చీకటి గదిలో క్రొవ్వొత్తి వెలిగించినప్పుడు అది ఆ చీకటినంతటిని పారద్రోలే వెలుగుగా ప్రకాశిస్తూ ఉంది. అది చిన్న వెలుగే కావచ్చు, కానీ ఆ గదిలో ఉన్నదానికి చీకటిని పారద్రోలుతూ ఉంది. మన జీవితాల్లో కూడా ఉన్నది కొద్దిగానే ఉండొచ్చు, కానీ నీ నీతి జీవితము అర్థవంతంగా దేవుని ఎదుట ప్రకాశిస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మోరల్ ఇంటిగ్రిటీ, నైతిక యథార్థత. అందుకే నీతితో కూడా అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోకము చాలా ఆఫర్ చేస్తూ ఉంటుంది. వాటిలన్నిటితో మనము జీవితాన్ని జీవిస్తే ఒక దినాన్న కోల్పోవటానికి అవకాశం ఉంటుంది. కానీ నిజాయితీగా జీవించటం, యథార్థంగా జీవించటం, నైతికంగా జీవించటం, నైతిక విలువలను కాపాడుకునటం, ఇది మన జీవితానికి అది వెన్నుముక లాంటిది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు నమ్మకంగా దేవుని కొరకు యథార్థంగా జీవించగలిగాడు. ఒకవేళ ఆయన స్థానాన్ని కోల్పోయాడేమో, కానీ దేవుని దగ్గర ప్రతిఫలాన్ని మాత్రం చక్కగా పొందుకోగలిగాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో నీతితో బ్రతకటం అది కొద్దిగా ఉన్న శ్రేష్టమైనది అని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మోడెస్ట్ గెయిన్, నిరాడంబరమైన లాభము. నిజాయితీగా వినయపూర్వకంగా సంపాదించే సంపాదన అది కొద్దిగా ఉండొచ్చు, కానీ నిజాయితీ లేని సంపాదన కన్నా అది విలువైనదిగా దేవుడు ఎంచుతున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్యాయము చేత కలిగిన గొప్ప ఉచ్చుబడి కంటే అన్న మాట రాయబడతా వచ్చింది. నీతితో చిన్న వ్యవసాయం చేసే రైతు కూలి యొక్క సంపాదన కన్నా, సంపాదన విలాసవంతంగా జీవించే దొంగ సంపాదన కన్నా కూడా అది దేవుడు గౌరవంగా ఎంచుతున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది 4వది, మిస్లీడింగ్ రిచెస్, తప్పుదారి పట్టించే సంపాదనలు. అన్యాయం చేత రెవెన్యూ పెంచుకోవచ్చేమో, కానీ జీవితాన్ని పాడు చేసుకొనటానికి అవకాశం ఉంది. అది ఉరిలాగా మనకు పనిచేస్తుంది అన్న జాగ్రత్తను కూడా మనం గుర్తించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి నీతితో, నిజాయితీతో, భయభక్తులతో మా జీవితాన్ని మేము గడపటానికి మీరే కృపను అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.